యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతుల మోసాలు. కొంచెం డిఫరెంట్ హస్కీ వాయిస్తో ఉండే ఈమె చేసే వీడియోలు ఎంతో క్రేజ్. ఈ మధ్య చిరంజీవి మూవీలో కూడా మెరిసిన నందన వీసా రెన్యువల్ పేరుతో పలువురు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణలు. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల వరకు తీసుకొని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికేట్ ఇప్పిస్తామంటూ మోసం. 50 మందికి పైగా బాధితులున్నట్లు వార్తలు. తమ కుటుంబం పైన వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ కొన్ని రోజుల కిందటే ఓ వీడియో పోస్ట్ చేసిన నందన, తప్పుడు పనులు చేసి జాబ్లు పోగొట్టుకున్న వల్లే తమపైన ఫిర్యాదులు చేస్తున్నారన్నది నందన వాదన. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో మొహం చాటేసిన నందన దంపతులు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన, ఆమె భర్త మధుకర్ చిక్కుల్లో పడ్డారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా రెన్యువల్ చేపిస్తామని నమ్మించి పలువురు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసగించారనే ఆరోపణలపైన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వీరిపైన చీటింగ్ కేసు నమోదైంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. కన్సల్టెన్సీ పేరిట ఎరా, కోట్లలో మోసాలు ఒక్కొక్కటిగా బయటికి. ముగ్గురిపైన కేసు నమోదు, స్పందించని నిందితులు. ఇక స్టోరీలోకి వెళ్తే, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన అనేక మంది తెలుగు వారిలో రీసెంట్గా ఎక్కువ పాపులర్ అయిన జంట నందూస్ ఫ్యామిలీ అని. నందన తన భర్త పిల్లలతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పలువురు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. గుంటూరుకి చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన అనేక మంది తెలుగు వారిలో రీసెంట్గా ఎక్కువ పాపులర్ అయిన జంట నందూస్ ఫ్యామిలీనే. నందన తన భర్త పిల్లలతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. కొంచెం డిఫరెంట్గా హస్కీ వాయిస్తో ఉండే ఈమె చేసే వీడియోలు ఎంతో క్రేజ్ ఉంది. ఈమె ఛానల్కు 28 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. కంటెంట్ పరంగా యూకేలో ఫ్యామిలీ డైలీ లైఫ్, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లు, ట్రావెల్ అనుభవాలు, షాపింగ్, పండగలు, బంధువులతో గడిపే క్షణాలు, భార్యాభర్తల సరదా సంభాషణలు, ఇలా ఒకటేంటి వారి జీవితంలో సమస్తం మనకు చూపిస్తారు. అది కూడా చాలా సరదాగా. ఈ మధ్య చిరంజీవి మూవీలో కూడా మెరిశారు నందన. ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా సంచలనం క్రియేట్ చేసిన నందన దంపతులు ఇప్పుడు వీసా స్కామ్ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల వరకు తీసుకొని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికేట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారంటూ ఇప్పుడు ఈ దంపతులపైన కేసులు కూడా నమోదయ్యాయి. వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ వీసా కోసం నందన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్లు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి నుంచి 20 లక్షలు వసూలు చేసినట్టు 50 మందికి పైగా బాధితులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే 5-6 కంపెనీల్లో తన భర్త కన్సల్టెంట్ అని చెప్పే నందననే వసూలు చేసినట్లు కూడా చెబుతున్నారు. అయితే తన కుటుంబం పైన వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదంటూ కొన్ని రోజుల కిందటే ఓ వీడియో పోస్ట్ చేసింది నందన. కానీ అందులో వీసా స్కామ్ విషయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. అంతేకాదు, లండన్లో తమ వ్యాపారాలు, తన భర్త నిర్వహించే కన్సల్టెన్సీ కంపెనీ వ్యవహారాలన్నింటినీ ఇండియాలో ఉన్న తన లాయర్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు ఫైల్ చేశాడు. యూకేలో ఉన్న సమయంలో వీసా రెన్యువల్ కోసం డబ్బులిచ్చానని, విడతల వారీగా సుమారు 15 లక్షలు ఇచ్చినట్లు కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే లండన్లో తప్పుడు పనులు చేసి జాబులు పోగొట్టుకున్న వల్లే తమపైన ఫిర్యాదులు చేస్తున్నారని నందన సైడ్ వాదన. మొత్తానికి నందూస్ వరల్డ్ ఫేమస్ అయిన నందన పైన వీసా స్కామ్ ఆరోపణలు రావడం ఆమె ఫాలోవర్లకు ఒక షాక్లోకి నెట్టింది. ఏదేమైనా ఇందులో నిజానిజాలు తెలియాలంటే వేచి ఉండాల్సిందే. ఇకపోతే పోలీసుల కథనం ప్రకారం రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ దంపతులకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో డిస్టెన్సీ కన్సల్టెన్సీ పేరిట కార్యాలయాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తమకున్న గుర్తింపును వాడుకుంటూ విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగులను, విద్యార్థులను వీరు ఆకర్షించేవారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే యువకుడు లండన్లో చదువుకుంటున్న సమయంలో మధుకర్తో పరిచయం ఏర్పడింది.
చదువు పూర్తి చేసుకొని భారత్కు తిరిగి వచ్చిన శివక్రాంతి కుమార్కు యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, అలాగే వీసా రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేస్తామని మధుకర్ దంపతులు నమ్మబలికారు. ఇందుకు గాను బాధితుడి నుంచి విడతల వారీగా సుమారు 15 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకొని చాలా కాలం గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోగా వీసా ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. దీనికి సదరు దంపతులు నిరాకరించడమే కాకుండా మొహం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన శివకాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు, డిస్టెన్సీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లముడి మధుకర్ను మొదటి నిందితుడిగా, యూట్యూబర్ నందనను రెండో నిందితురాలిగా, అలాగే గుంటూరుకు చెందిన మధుకర్ తండ్రి మోహన్ రావును మూడో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తులో భాగంగా పోలీసు నిందితులకు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం రాగా తమపైన నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. ఈ దంపతుల చేతిలో ఇంకా ఎంతమంది బాధితులు మోసపోయారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణను ముమ్మరం చేశారు. సోషల్ మీడియా సెలబ్రిటీలుగా చలామణి అవుతూ ఇలాంటి మోసాలకు పాల్పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.